ఇక మాతాజీతో కిట్టు అదిగోండి తానే అవని, ఇదిగోండి మా అమ్మవారు ముక్కు పుడక మా దగ్గరకు చేరకుండా ఏం క్షుద్ర పూజలు చేయించిందో తెలియట్లేదు అని చెప్తూ ఉండగా, మీ దయ వల్ల రెండు మా ఇంటికి చేరుకున్నాయంటే మా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని వసంత అంటూ ఉండగా, ఘట్టం నేను వంశ వారసురాలైన నేను ముక్కు పుడకని సొంతం చేసుకోగలుగుతాను అని శౌర్య అంటుంది. మా వాళ్ళకి ఎంతసేపు వాటి మీద తొందరగా మీరు చేయవలసింది చేయండి, మిగిలింది అమ్మవారే చూసుకుంటుంది అని పెద్దరాజు అంటూ ఉండగా, నా చెల్లెలు విగ్రహాన్ని దోచుకొని రాలేదు, అమ్మవారే తన ఇష్టపూర్వకంగా అవని దగ్గరకు వచ్చింది, ఎవరి వైపు అమ్మవారి కృప ఉంటుందో అందరి ముందు తేలిపోతుంది అని సియాద్ అంటూ ఉండగా, అమ్మవారిని ఆ ఇంటికి చేర్చడానికి నా వంతు ప్రయత్నం జరిగింది, కానీ అప్పుడు అమ్మవారు అగ్నితో అడ్డం పడటం అందరూ కల్లారా చూశారు. ఇప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరు ఎటువంటి పరీక్షలు పెట్టినా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని అవని అంటుంది. అవునమ్మా, మా వంశానికి సంబంధించిన జాతకం ఈ కాలనీలో మరొకరికి ఉందని చెప్పారని తొందరగా ఆ సంగతి చూడండమ్మా అని ప్రసాదరావు అంటాడు. అందుకేగా వచ్చాను, అటువంటి జాతకం గల ఆడపిల్లని అందరి ముందుకు తీసుకుని వస్తారు, ఓపికతో ఎదురు చూడండి, ప్రయత్నం నా వంతు, ఫలితం చూపించడం నీ వంతు, జై జగన్మాత అని అమ్మవారికి దండం పెట్టుకుని ఇక మాత ముగ్గు వేసి గవ్వలు తీసుకొని కూర్చుని, ఇప్పుడు నేను చెప్పబోయేది మీరందరూ జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఉన్న ఆడపిల్లలు అమ్మాయిలు ఆడవారు ఒక్కొక్కరుగా వచ్చి ఈ గుండంలో నిలబడాలి, ఎవరికైతే వేదవతి గారి లాంటి జాతకం ఉంటుందో వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హోమం నుంచి మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి, అటువంటి జాతకం కల మనిషి మన మధ్యనే ఉన్నారని నా దృష్టికి అందుకుంది, ఈ పరీక్ష ఆ జాతకం కల అమ్మాయిని బయటపెడుతుంది అని మాతాజీ చెప్తూ ఉండగా, ఇటువంటివి నమ్మొచ్చంటారా, మీరేదో సినిమాలో చూపించిన విధంగా మాట్లాడుతున్నారు అని పెద్దరాజు ప్రశ్నిస్తూ ఉంటాడు. మీకు ఇటువంటి సందేహం రావటంలో తప్పులేదులేండి, మీ సందేహాలు తీరుస్తాను అని చెప్పేసి అంటూ హోమం వెలిగించి, నిహారిక ముందుగా నువ్వు వచ్చి నిలబడమ్మా అని చెప్పడంతో నిహారిక వెళ్లి నిలబడుతుంది, కానీ మంటలు ఎగిసి పడకపోవడంతో నిహారికది వేదవతి లాంటి జాతకం కాదు కాబట్టి మంటలు ఎగిసిపడలేదు అని చెప్పేసి, ఇక నువ్వు వెళ్ళమ్మా అని పంపించేసి, వేదవతి గారు ఇప్పుడు మీరు వచ్చి నిలబడండి అని మాతాజీ చెప్పడంతో వేదవతి అలా వెళ్లి నిలబడగానే మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి, అది చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక మాతాజీ వేదవతిని బయటికి రమ్మని చెప్పి, జాతక ప్రభావం ఉంటుందని ఇప్పుడైనా నమ్ముతారా, మీ కుటుంబంలో ఇంకెవరికి మీ వంటి జాతకం లేదు అన్నారు కాబట్టి మీ కొడుకుల్ని కోడలని మనవరాల్ని పరీక్షించవలసిన అవసరం లేదు, కాలనీ వాళ్ళని పరీక్షిస్తాను, ఒక్కొక్కరుగా ఇలా రండమ్మా అని చెప్పేసి ఇక కాలనీ వాళ్ళందరినీ కూడా మాతాజీ పరీక్షిస్తుంది, వాళ్ళలో ఎవరి జాతకం కలవదు, ఇక నిహారిక కాలనీ వాళ్ళందరూ అయిపోయారు, ఇక మా ఇంట్లో ఉంటున్న ఈ అర్చన మాత్రమే మిగిలింది అని నిహారిక అంటుంది. ఇక మాతాజీ నువ్వు రామ్మ అని పిలుస్తూ ఉంటుంది, ఇంతమందిది కానప్పుడు నాది మాత్రం ఎందుకు అవుతుందండి అని అర్చన చాలా టెన్షన్ పడుతూ అంటూ ఉండగా, అది ఈ అగ్ని పరీక్ష తెలియజేస్తుంది, నువ్వు రామ్మ అని మాతాజీ పిలుస్తున్నా కూడా అర్చన మాత్రం రాకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో నిహారిక ఏంటి పిలుస్తుంటే రావేంటి, నీకు బొట్టు పెట్టి ప్రత్యేకంగా పిలవాలా ఏంటి, రా అని నిహారిక అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో అర్చన భవాన్ ఏం చేస్తావో తెలీదు, నన్ను ఈ గండం నుంచి నువ్వే బయటపడేయాలి అని మనసులోనే అమ్మవారిని వేడుకుంటూ ఆ గుండం దగ్గరకు వెళ్లి లోపల అడుగు పెట్టకుండా చాలా టెన్షన్ పడుతూ అర్చన అమ్మవారి వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మాతాజీ మాత్రం నువ్వు రామ్మ గుండంలోకి అడుగు పెట్టమ్మా అని చెప్తూ ఉంటుంది. అందరూ కూడా అర్చన వైపే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది, అమ్మవారు అర్చనని గండం నుంచి కాపాడతారు లేక అర్చనే ఆ జాతకం గల అమ్మాయి అనేది తెలియజేస్తారా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్.